హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు అల్లము వెల్లుల్లి రేట్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాము. ఈ మార్కెట్ ఎక్కడుందంటే ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్ అండి. హైదరాబాద్లో అతిపెద్ద మార్కెట్. ఎల్లిగడ్డ రేటు చాలా పెరిగింది, కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. విందాం మనం. అల్లం రేట్ తగ్గింది కానీ ఎల్లిగడ్డ రేట్ చాలా బాగా మాట్లాడింది ఆంటీ. ఏమో గవర్నమెంట్ ఏందో తెలియదు, గవర్నమెంట్ వాళ్ళు అయితే తగ్గించాలి. ఇంత గిరాక్ కావట్లేదు, ఇంత రేట్ ఎక్కువ ఉండడం వల్ల. 400 రూపీస్ కేజీ ఉంది, పడతలేదు మాకు. గిరాక్ కూడా కావట్లేదు సరిగా. తగ్గిస్తే బాగుంటుంది గవర్నమెంట్ అని ఆలోచిస్తుంది. కుల 320 ఉంది, 400 ఉంది. రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. పసుపు, ఇంకా చింతపండు, వెల్లుల్లి ఏం రేట్స్ ఉన్నాయో అన్న దగ్గర మాట్లాడి మనం తెలుసుకుందాము. ఇవి పసుపు కొమ్ములు 165 ఉంది, 160 ఉంది. మన దగ్గర పసుపు కాడి గిటంగా దొరుకుతుంది, సన్నది దొరుకుతుంది, దొడ్డు గిటంగా దొరుకుతుంది. 50 కిలోల బ్యాగ్ వైజ్ ఉంటుంది. ఇది 50 కిలో వస్తుంది. ఫుల్ అమ్మారు మన దగ్గర, హోల్సేల్ దుకాణం. నెంబర్ 1 ఇది 165 ఉంటుంది. ఇది సెకండ్ నెంబర్ 2 క్వాలిటీ 160 ఉంటుంది. ఇది 150. ఇది 3 నెంబర్ లాస్ట్ క్వాలిటీ. మనకు హోల్సేల్ దుకాణం అన్న, ఇది హోల్సేల్కి ఇస్తామా. బ్యాగులు 50 కేజీస్ ఇస్తాం బ్యాగ్ వైజ్. మన దగ్గర చింతపండు ఉంది, వెండి మిర్చి ఉంది, పసుపు పౌడర్ ఉంది. చింతపండు గిట్టంగా ఇక క్వాలిటీ బట్టి రేట్లు ఉన్నాయి అన్న. ఇదేమో 110. రెండు సేమ్. అవి 100 రూపీస్. అవి కొంచెం కలర్ బ్లాక్ ఉంటాయి, 185. కొంచెం బ్లాక్ ఉంటాయి, 185. వెండి మిర్చి ఏమో ఇది 160 రూపీస్. ఇవి 10 కేజీస్ వస్తుంది మన దగ్గర. హోల్సేల్ గిట్టంగా వస్తుంది, రీటైల్గా వస్తుంది. 160 రూపీస్. ఇది 160 రూపీస్. అది సేమ్ మొత్తం క్వాలిటీ. అవి క్వాలిటీ వేరు ఉంటాయి అన్న. అది 165 ఉంటుంది, ఇది 140 ఉంటుంది, 145 అట్లా. మన ఇది గీటంగా కారం పొడి ఉంటుంది, క్యాతం మిర్చి అని నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. క్యాతం మిర్చి మనదే బ్రాండ్. అది పసుపు 200 రూపాయన. ఇది 240. కేజీల వైజ్ అమ్మారన్న. ఇది గీటంగా బ్యాగ్ ఒక 14,000 పడుతుంది. 14,000. ఇదేమో 1,600 అట్లా. ఇది 3,000 దాకా పడుతుంది. ఇది 240 రూపీస్ అన్న కేజీ. 200. షాప్ పేరు. రేట్స్ ఎలా ఉన్నాయో చూసాం కదండి. ఇక అల్లం రేట్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ ఒక అంకుల్ మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడో, రేట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అర్థమవుతుంది. నచ్చితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 2000 ఉంది. సేమ్ అంటే శాంపుల్ ఉంటుంది అక్కడ. సేమ్ క్వాలిటీ రేట్ ఉంటుంది. ఇది 1900. నార్మల్ క్వాలిటీ పూరా నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. ఏంటంటే కలర్ ఇది వైట్ ఉంది, కలర్ ఉంది, ఫుల్ కలర్ ఉంది. కలర్కి రేట్ ఎక్కువ ఉంటుంది. 2100 ఉంది కలర్ మార్క్. ఇది 2100 ఉంది. ఫుల్ కలర్ ఉంటుంది. కలర్కి రేట్ ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ సేమ్ ఉంటుంది, పూరా నెంబర్ 1 క్వాలిటీ. హైదరాబాద్, మూసాపేట్, బోయిన్పల్లి, మలక్పేట్, బోయిన్పల్లి. ఇప్పుడు అన్న ఎలా మాట్లాడారో తెలుసుకున్నాం కదా. అల్లం రేట్స్ ఎలా ఉన్నాయనేది మనం ఇక్కడ కూడా చూడొచ్చు. ఈ వీడియోలో అల్లం పేస్ట్ కూడా తయారు చేసి ఇస్తారండి. మనం ముందే అల్లము వెల్లిపాయలు ఓల్చినవే మిక్సీ పట్టి ఇస్తారు. మనం దగ్గరుండి కూడా
మిక్సీ పట్టి తీసుకొని రావచ్చు. కేజీ 200 అట్లా ఉన్నాయండి. మీరు మాట్లాడి కూడా తీసుకోవచ్చు. ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్లో ఇది చాలా అంటే అన్ని వెరైటీస్ దొరుకుతాయి. పసుపు, కారము, ఎల్లిగడ్డలు, ఇంకా అల్లము, ఎల్లిపాయలు, ఒలిచిన ఎల్లిపాయలు అవన్నీ దొరుకుతాయండి. మీరు కూడా చూడొచ్చు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇగో ఇదేమో రోడ్డు మీద రోడ్ సైడ్ మీద ఉండేది మార్కెట్. మనం లోపలికి కూడా వెళ్దాము, ఎలా ఉన్నదనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అల్లం ఎల్లిపాయ రేట్స్ అయితే మస్తు పిరంగా ఉన్నాయండి. మీరు కూడా చూడొచ్చు. అల్లం రేట్లు కొంచెం బాగానే ఉంది, పర్లేదు. ఎల్లిపాయ రేట్లు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. మనం లోపలికి ఎంటర్ అయినాము. ఇది ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్. అల్లము అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఒలిచినవి కానీ, అల్లము కానీ, కారం కానీ, పసుపు కానీ మనం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి ఇక్కడ నుంచే తీసుకెళ్తారంట. అన్నీ అడిగాము. ఇక్కడ అన్నీ అడిగి నేను వాయిస్ ఇస్తున్నా. ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి. ఇవి చాలా అంటే చాలా చాలా రేట్స్ ఉన్నాయి ఇవి. మీరు కూడా చూడొచ్చు ఒకసారి వీడియోలో ఈ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది. ఈ బ్యాగ్ మాత్రం 4000, 6000 అట్లా అంటున్నారు. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. వెల్లుల్లిపాయ రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అల్లం అయితే తక్కువగా ఉంది. ఒలిచినవి కూడా ఎక్కువనే ఉన్నాయి. 320 అంట కేజీ అట్లా ఉన్నవి. అల్లం అయితే 70 రూపీస్, 50 రూపీస్ కేజీ ఇస్తున్నారు. ఎల్లిగడ్డలు కూడా ఉన్నాయి. ఇవైతే పాత ఎల్లిగడ్డలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అల్లమైనా సరే, ఎల్లిపాయలైనా సరే, ఉల్లిగడ్డలైనా సరే, ఏదైనా. 80 రూపీస్ నంబర్ 1 అల్లం అంటారు. మాట్లాడిస్తాను ఒకసారి చూడండి. అది హోల్సేల్ ప్రైస్ తీసుకోండి ఎలా ఇది ఎల్లిగడ్డ వచ్చేసి ఇది 340 రూపీస్ కేజీ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఎల్లిగడ్డ రేటు మాత్రం చాలా ఎక్కువ రేట్లో ఉంది. అది మీ అందరికీ తెలిసిందే. అంటే స్టాక్ ఎక్కువ లేకపోవడం వల్ల రేట్లు అనేది పెరగడం జరిగింది. ఈ అల్లం వచ్చేసి ఇది కేరళ అల్లం అంటారు దీన్ని. దీని ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ అండి. నంబర్ 1 టాప్ క్వాలిటీ. ఇది కూడా చాలామంది అమ్మేవాళ్ళు ఈ క్వాలిటీ తీసుకొని వెళ్తుంటారు. ఫంక్షన్స్ చేసేవాళ్ళు కానీ, ఇండ్లల్లో కూడా వాడేవాళ్ళు కూడా ఇది అల్లంని యూజ్ చేస్తుంటారు. ఇక పాయలు వచ్చేసి ఇది వచ్చేసి 320 రూపీస్ కేజీ. ఇది 320 రూపీస్ కేజీ ఉంటుంది. అంటే ఈజీగా ఇన్స్టెంట్గా వర్క్ ఒకవేళ త్వరగా అవ్వాలి అని అంటే ఇది యూజ్ చేయడం జరుగుతుంటుంది. అలాగే ఇందులోనే అంటే ఇంకా నంబర్ 1 క్వాలిటీ. ఇది ఇంకా దీనికన్నా కొద్దిగా పెద్దగా ఉంటుందండి. ఇక దీని క్వాలిటీ వచ్చేసి దీని రేట్ వచ్చేసి 340 రూపీస్. అంటే దానికన్నా 20 రూపీస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇది చూస్తే ఇది దానికన్నా అంటే ఇక్కడ మనం చూసాము 340 కన్నా దీని ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ అండి. 400 రూపీస్ దీని ప్రైస్ వచ్చేసి. నంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. టాప్ క్వాలిటీ ఇది. అంటే ఈజీగా ఒలవడం, ఈజీగా త్వరగా పని అవ్వాలనంటే ఈ క్వాలిటీ యూజ్ చేస్తారు. నార్మల్గా ఈ క్వాలిటీ కూడా యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేట్లను మేము ముందు పెట్టడం జరిగింది. టేస్ట్లో కూడా చాలా ఫరక్ ఉంటుందండి. అంటే ఇందులో ఏదైతే స్ట్రాంగ్నెస్ అనేది కోయిర్లో అనేది చాలా స్ట్రాంగ్నెస్ ఉంటుంది. అది మీ అందరికి తెలిసింది. చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం, దాన్ని యూజ్ చేస్తూనే ఉన్నాం. చాలా బాగుంటుంది అది. కోయిర్ అనేది మన హైదరాబాద్లో అది ఫేమస్ అల్లం. అది ఇక్కడ మాత్రమే దొరుకుతుందండి. బయట ఎక్కడ కూడా దొరికే అవకాశాలు ఉండవు. కోయిర్ అని చెప్పేసి వేరేది అమ్ముతారు కానీ వాస్తవానికి ఇది నంబర్ 1 అల్లం. మనకు బయట దొరికేది అల్లం ఇది కేరళ అల్లం అంటారు. ఇది మనకు దొరికేది ఎప్పుడు దొరుకుతుంటుంది, కనబడుతుంటుంది, బయట మనం చూస్తూనే ఉంటాం. అది తక్కువ రేట్లో 60 రూపీస్ కేజీ అండి. అదే అండి ప్రస్తుతం. దాన్ని కోయిర్ అంటారండి. జైరాబాద్ నుంచి వస్తారండి. జైరాబాద్ నుంచి వచ్చే అల్లం ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల నుండి వస్తుంటుంది. నంబర్ 1 అల్లం అది. ఇందులో అంటే నేను సైజు అంటే టేస్ట్లో మాత్రం రెండు ఒకటే. కాకపోతే ఇది చిన్న సైజు ఉంటుంది, అది పెద్ద సైజు. అది మాత్రమే తేడా. క్వాలిటీ అది పెద్దగా ఉంటుంది సైజు, ఇది చిన్నగా ఉంటుంది అంతే అండి. ఇంకా అదేం లేదు. ఇక ఈ 40 కేజీ బ్యాగ్ 320 రూపీస్కి ఇస్తారు. క్వాలిటీ వైజ్ ఉంటుంది ఇది కూడా రేటు. ఇక్కడ కూడా అన్ని ఎల్లిపాయలు ఉన్నాయి, అల్లం కూడా ఉన్నాయి. రేట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు వెళ్ళాలనుకుంటే ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవన్నీ తక్కువకే. ఇవైతే ఎల్లిపాయల రేట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అల్లం అయితే తక్కువగా ఉన్నాయి. మాట్లాడుకోవచ్చు అంట.
బేసిక్ క్వాలిటీ వైజ్ ఉంటుంది. 40 kgs బ్యాగ్ తక్కువ కూడా ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో ఇప్పుడు ఇస్తారు మనం ఈ traders. షాప్ లోపలికి వచ్చి చూపిస్తున్నాం కదా. ఇప్పుడు బయటికి వెళ్దాం. అల్లం రే ఎలా ఉన్నాయి అనేది చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అల్లం అయితే. కేజీ 60 రూపీస్, 70 రూపీస్, 50 రూపీస్ అట్లా ఇస్తున్నారు. ఎల్లిపాయ మాత్రం నెంబర్ 1 క్వాలిటీ అని అంటున్నారు. అందుకని రేట్స్ ఉన్నవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంచెం తగ్గిస్తే బాగుంటుందని మార్కెట్ వాళ్ళు కూడా అంటున్నారు. ఈ అల్లం అయితే ఇదైతే పర్లేదు. ఉల్చినవి ఎల్లిపాయలు అయితే 320, ఇవి అయితే 340, 400, 500 దాకా ఉన్నాయి ఎల్లిపాయలు అయితే. మీరు చూడొచ్చు ఈ వీడియోలో రేట్స్ అనేది ఎలా ఉన్నాయనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక లోపల మార్కెట్ అయితే చాలా రద్దీగా ఉన్నారు. కొంచెం తక్కువనే రద్దీగా ఉంది, కానీ రేట్స్ ఎక్కువ ఉన్నాయని కొంచెం తక్కువగా వస్తున్నారంట. అల్లం అయితే అసలు నెంబర్ 1 క్వాలిటీగా ఉన్నాయి. మీరు కూడా చూడొచ్చు ఒకసారి. ఎల్లిపాయలు కూడా చాలా బాగున్నాయి. అవి ఎల్లిపాయని బట్టి రేట్స్ ఉన్నాయండి. 300 ఉంది, 320 ఉంది, 340 ఉంది, 350 ఉంది. అలా అలా ఎల్లిపాయని బట్టి రేట్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఈ వీడియోలో. ఇక తెల్ల ఎల్లిగడ్డలు అయితే 50 రూపీస్ కేజీ అన్నారు. 50 రూపీస్ కేజీ అన్నారు. ఇవి ఫ్రెష్గా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి అయితే నెంబర్ 1 క్వాలిటీ అంటున్నారు, చాలా బాగున్నాయి. ఇవైతే 70 రూపీస్ కేజీ అన్నారు. మా పాత ఎల్లిగడ్డలు అవి అయితే కొంచెం తక్కువకి ఇస్తామని అన్నారు. ఇవి అల్లం అయితే 50 రూపీస్ కేజీ, 70 రూపీస్ కేజీ ఎట్లా అన్నారు. ఇక్కడైతే 300 అన్నారు ఎల్లిపాయ. ఇక్కడ కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి 300 అన్నారు. మనం చూడొచ్చు లోపల. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఆల్ A to Z అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. మ్యారేజ్లకి, ఫంక్షన్లకి మనకి వెళ్ళాలనుకుంటే ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళొచ్చండి. అన్నీ అక్కడనే తీసుకొని రావచ్చు. మనం ప్రతి ఒక్క మసాలా అయినా సరే, కారం అయినా సరే, పసుపు అయినా సరే, చింతపండు, ఇంకా అల్లము, ఎల్లిపాయ, ఎల్లిగడ్డలు అన్నీ అక్కడి నుంచి తీసుకొని రావచ్చు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను వెళ్ళా కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో ఎలా ఉన్నాయనేది. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. కారం అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. కారం అయినా సరే, పసుపు అయినా సరే మన ముందే పట్టించి ఇస్తున్నారు. అల్లం అయినా సరే కేజీ లెక్క మన ముందే పట్టించి ఇస్తున్నారు. అందులో సాల్ట్ వేసి కూడా అల్లం పేస్టు ఇస్తున్నారు. మనం దగ్గరుండి కూడా చూశారు కదండి. ఈ బ్యాగ్స్ అయితే 14,000, 6,000, 7,000 అట్లున్నాయి బ్యాగ్స్. ఇప్పుడు ఎల్లిగడ్డలు అయితే నెంబర్ 1 ఎల్లిగడ్డలు ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను కూడా ఒక కేజీ తీసుకొని వచ్చాను. 70 రూపీస్కి ఇచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి. నెంబర్ 1 క్వాలిటీ. ఎక్కువ రోజులు కూడా వస్తుందండి. మీరు చూడొచ్చు వీడియోలో. ఇప్పుడు మనము కారమైన ఇక్కడ అన్ని మసాలాలు దొరుకుతాయి. హోల్సేల్ మార్కెట్స్ అన్నీ, ధనియాలైనా, పప్పు ధాన్యాలు, మసాలా, బిర్యానీ మసాలాలైనా మనం అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. చాలా తక్కువకి ఇస్తారు. కారమైనా సరే, పసుపు అయినా సరే, ఏదైనా సరే మన తక్కువకి ఇస్తున్నారు. ఇవి ఎల్లిగడ్డలు అయితే 70 రూపీస్ అన్నారు కేజీ. బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా చూడొచ్చు ఈ వీడియోలో. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే వెళ్ళాము అక్కడికి. ఇవైతే ఇంకా చాలా బాగున్నాయండి. మీరు కూడా అడిగి తీసుకోవచ్చు. ఇవి కూడా 70 రూపీస్ కేజీ అన్నారు. మీరు మాట్లాడి కూడా తీసుకోవచ్చు. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.